హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ ప్రశాంత్. సో మరి ఈ వీకెండ్ థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసి మన శర్వానంద్ నటిస్తున్న మనమే మూవీ అయితే ఈ వీకెండ్లో ఈ ఫ్రైడే రోజు అయితే రిలీజ్ అవుతుంది జూన్ 7th అయితే. సో కృతి శెట్టి అండ్ అలాగే మన శర్వానంద్ అయితే ఈ మూవీలో నటిస్తున్నారు అండ్ శ్రీరామ్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఈ మూవీ అయితే ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ సో చాలా బాగా ఉంటుంది అండ్ అలాగే ఇందులో మనకి కొంచెం కమెడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి మంచిగా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ మూవీ సాగిపోతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీతో పాటు అదే రోజు మళ్ళీ మనకైతే సత్యభామ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మన కాజల్ నటిస్తున్న సత్యభామ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ అయితే చాలా పోస్ట్పోండ్ అవుతూ అయితే ఇప్పటివరకు అయితే వచ్చింది. అంటే కొంచెం మధ్యలో థియేటర్లు క్లోజ్ అవ్వడం కానివ్వండి, అలాగే కొంచెం నార్మల్గా వేరే మూవీస్తో పాటు కంపేర్ చేసుకుంటే సో ఈ మూవీ అయితే పోస్ట్పోండ్ అవుతూ ఈ వీకెండ్కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది సత్యభామ మూవీ అయితే. అండ్ ఈ మూవీ వచ్చేసి అయితే సుమన్ డైరెక్షన్లో అయితే రాబోతుంది. అండ్ అలాగే ఈ మూవీతో పాటు రక్షణ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సో మన పాయల్ రాజ్పూత్ సో మెయిన్ రోల్ వచ్చేసి పాయల్ రాజ్పూత్ అయితే ఇందులో అయితే యాక్ట్ చేస్తుంది. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ అయితే ఈ డైరెక్షన్లో అయితే రాబోతుంది. అండ్ అలాగే లవ్ మౌలి సో ఈ లవ్ మౌలి కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లుక్స్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి అండ్ అలాగే ఓవరాల్గా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఆ డైరెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా, అంటే నవదీప్ ఏది తీసినా కానీ ఇంతకుముందు సో మనకి నార్మల్గా యావరేజ్ కానివ్వండి అలాగే కొంచెం లైట్గా అంటే సేమ్ అలాగే అనిపిస్తుండే. కానీ ఈ మూవీలో మాత్రం కొంచెం డిఫరెంట్ లుక్స్తో అండ్ డిఫరెంట్ స్టోరీతో అయితే రాబోతున్నాడు. సో ఈ మూవీ కోసం కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ నవదీప్ ఈ యాక్టింగ్ కోసం కానివ్వండి అలాగే కొంచెం స్టోరీ పరంగా అండ్ అలాగే కొంచెం అక్కడక్కడ కామెడీ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. బట్ చాలా డిఫరెంట్ స్టోరీ అయితే అనుకుంటున్నాను. లుక్స్ మాత్రం ఆ మూవీలో అదిరిపోయాయి. అంటే ట్రైలర్ చూసుకుంటే మాత్రం అదిరిపోయింది. అంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అలాగే ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సో చాలా బాగుంది. అండ్ అలాగే సో ఈ మూవీ వచ్చేసి అయితే సో అవనేంద్ర డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ 4 మూవీస్లో మీరు కూడా ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీకెండ్ కాకుండా ఈ మంత్ ఎండ్లో ఒక మూవీ అయితే రాబోతుంది. సో ఎంతో మంది అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే. ఇందాక ఆ మూవీ ఏంటో కాదు, కల్కి మూవీ. సో మన ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం అంటే ఎంతో మంది అయితే అభిమానులు కానీ మన ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో కల్కి మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా మన ప్రభాస్ గారి కోసమే కాకుండా అందులో మన కమల్ హాసన్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, దీపికా పదుకొనే సో ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఆయన స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఆయన ఇంకా కొత్తగా ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది ఈ మూవీలకు, అదేంటో కాదు బుజ్జి క్యారెక్టర్. సో ఆ బుజ్జి కోసం కూడా చాలా మంది అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఆల్రెడీ చిన్న ట్రైలర్లు అండ్ చిన్న యానిమేషన్లు, చిన్న టీజర్లు, పోస్టర్లు వీక్లీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం అయితే. అండ్ దీనికన్నా ముందు ఇప్పుడు రాబోయే మూవీస్లో ఈ 4 మూవీస్లో అయితే మీరు ఏ మూవీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన కల్కి మూవీ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.